వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటపాటలతో సందడి చేసిన కార్యకర్తలు. వైసీపీ పాలనలో ఏపీలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేశారన్న మంత్రి నారాయణ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘనంగా ప్రారంభమైన జల్లికట్టు ఉత్సవాలు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరో మంచు మనోజ్. నెల్లూరు ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి స్థానిక సంస్థల నిధులు ఆ సంస్థలకే ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారని మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ జగదీష్ నగర్లోని మున్సిపల్ పార్కులో కొత్త జిమ్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేశారని చెప్పారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతోందని, ప్రజలు కూడా కొంతకాలం ఓపిక పట్టాలని అన్నారు మంత్రి నారాయణ. రెండు 2014-19లో ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే 110 మున్సిపాలిటీస్ని పరిగెత్తించాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని ప్రాపర్గా ఉండింది. కానీ ఇప్పుడు 2024 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి అస్తవ్యస్తంగా చేసి మీరు కట్టిన ట్యాక్సులు, మీరు కట్టిన ఇంటి పన్నులు, మీరు కట్టిన వాటర్ ట్యాక్సులు, మీరు కట్టిన లేఅవుట్ ట్యాక్సులు, మీరు అప్రూవల్ తీసుకున్న బిల్డింగ్ ట్యాక్స్ అన్ని కూడా సిఎఫ్ఎంఎస్లో పెట్టుకొని వాటిని దారి మళ్లించేశారు. ఎంత దారి మళ్లించారంటే 3,000 కోట్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 15th ఫైనాన్స్ కూడా దారి మళ్లించారు. జనరల్గా ఈ లోకల్ బాడీస్ సెంట్రల్ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళకు వచ్చే ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో ఏం చేయాలో, ఏ పనులు చేయాలో కార్పొరేటర్ల ద్వారా అప్పులు తీసుకొని పనులు చేసుకోవాలి. కానీ ఒక చట్టం ఇవన్నీ లేకుండా ఎక్స్టెన్షన్ చేశారు. ఒక్క మున్సిపల్ శాఖే కదా, అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఆయన ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు, ఒకదాని తర్వాత. అన్నిటికంటే చాలా సంతోషదాయకమైన విషయం, మున్సిపల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేట్లు కావచ్చు, చైర్పర్సన్లు కావచ్చు, మేయర్ సంతోషమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి ప్రజలు కట్టే ట్యాక్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి, సిఎఫ్ఎంఎస్లో పోవు. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశించారు. మున్సిపల్ శాఖకు సంబంధించి వాళ్ళు కలెక్ట్ చేసుకునే డబ్బులు సీఎం ఆఫీసులో పంపించి వేరే రూట్ చేయొద్దు, వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంచండి, వాళ్ళు సపరిపాలన చేసుకోవాలి అని ఇచ్చారు. నిజంగా ఏప్రిల్ 1 నుంచి ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేటర్లు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు కలెక్ట్ చేసే డబ్బులు ఉంటాయి. అదొక తీపి కవరే. నాకైతే చాలా తీపి కవర్. 8 నెలలు అయిపోయింది, మీరు కట్టే డబ్బులు అక్కడ వెళ్తున్నాయి, అవి వేరే దానికి డైవర్ట్ అయిపోతున్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు బాగా అర్థం చేసుకున్నారు. వారికి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. విద్యావంతుడైన అలపాటిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు.
కొద్దిగా లేట్ అవుతుందంటే మరి కొంచెం జరుగుతుంది కదా, మరి ప్రాసెస్ లో భాగమే కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ. ఇప్పుడు ఏం చేస్తాడంటే తప్పించుకోవడానికి తప్పు చేస్తాడు. ఆ తప్పే మళ్ళీ పట్టించింది అతను. ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాళ వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడా. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధంలో కూడా ఉన్నాడు బియ్యం దొంగ, రైస్ పొలం ఏమంటారు కదా, ఆ రైస్ పొలం బియ్యం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జల్లికట్టు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో హీరో మంచు మనోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నాగాలమ్మ సర్కిల్లోని శ్రీకృష్ణ మందిరం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. జల్లికట్టులో దేవతలు, సినీ, రాజకీయ ప్రముఖుల చిత్రపటాలతో ఎద్దుల పలకలు తయారు చేసి పోటీలు నిర్వహించారు. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడు మంది 4వ క్యాపిటల్, 4వ రాజధాని మన చంద్రగిరి. అంత గొప్పది. ఎందరో గొప్పవారు మన చంద్రగిరి నుంచి వచ్చారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏమంటే ఇక్కడ స్కూల్స్ కూడా ఎన్నో ఇన్నోవేషన్ అంతేందుకు మన చంద్రగిరి కోట విజయనగరం వాళ్ళు కలిసి కట్టిన కోట ఇది. అప్పట్లోనే టెక్నాలజీ, అప్పట్లోనే ఇన్నోవేషన్కి అది జల్లికట్టు తొమ్మిది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఆ దేవుడి చల్లని దేవుళ్ళు మీరు అందరికీ ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా చంద్రగిరిలో జల్లికట్టుకి రావడం చాలా హ్యాపీగా ఉంది. పశువుల పండుగ ఇది ఇప్పుడు ఆనవాయితీ కాదు, బ్రిటిష్ కాలం నుంచి వచ్చేది. ఫస్ట్ మా ఏరంగంపేటలో బ్రిటిష్ కాలం నుంచి జరిగేది. గత 20 సంవత్సరాలుగా, ఇప్పుడు 20 సంవత్సరాలుగా చంద్రగిరిలో కూడా నడిపిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరూ దీన్ని కులం, మతం అన్నీ మర్చిపోయి, పార్టీలు మర్చిపోయి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని పోటీ పడే ఒక రోజు ఇది. అండ్ నా ఒకే విజ్ఞప్తి, ఇక్కడ పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడి ఇది మెయింటైన్ చేస్తున్నారు. యూత్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నాదే ఒకటే చిన్నది, గొడవలు పడకండి, పోలీస్ మాట వినండి, దయచేసి లా అండ్ ఆర్డర్ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు పప్పుల వీధిలోని నగర పాలక ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వక్ఫ్ చైర్మన్ అజీజ్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం ఎంపీటీసీ పదవికి తేజ రాజీనామా చేశారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పదవి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ విషయంపై సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి నాని స్పందించారు. ఆయన వ్యక్తిగత కారణాల చేత తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేయడం జరిగిందే కానీ పార్టీలో విభేదాల వల్ల కాదన్నారు. జనసేన పార్టీ మీద కొంతమంది అసత్య ఆరోపణ చేయటం తగదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు పోలిశెట్టి తేజ గారు, అలాగే ఎంపీటీస్ కూడా మండలానికి మన తుమ్మలపాలెం గ్రామానికి ఈరోజు ఆ వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు మేము సోషల్ మీడియాలో ఎవరో ఒకరిద్దరు మన సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఇట్లా అంటే జనసేన పార్టీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఇన్ఛార్జ్ గారు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పార్టీ కూడా ఎలాంటి పట్టించుకోవట్లేదు, అందుకని ఆయన మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశాం అని కొద్దిగా ఈరోజు మనం సోషల్ మీడియాలో వచ్చింది. అది చాలా తప్పండి. అలా రాయడం కూడా తెలుసుకుని రాయమంటున్నా. నేను ఏం జరిగిందో రాయమంటున్నా. అక్కడ నిన్న వాళ్ళ నాన్నగారు ఏదో కారణాల వల్ల చనిపోయారు. దానికి వ్యక్తిగతంగా బాధ్యత నేను తీసుకుంటూ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, పార్టీ నన్ను గౌరవంగా చూసుకుంది, నాకు ఏ రోజు పార్టీ నన్ను ఇబ్బంది పెట్టలేదు, నా వ్యక్తిగత కారణాల వల్లే నేను రాజీనామా చేశాను, అంతే తప్ప పార్టీ నన్ను ఏ రోజున ప్రతిసారి గౌరవిస్తూనే ఉంది, గౌరవించారు కాబట్టి ఎంపీటీసీ గెలిచాను, మండల అధ్యక్షులు ఇచ్చారు అని చెప్పి ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ కొంతమంది ఒకరిద్దరు అంటే ఛానల్ ఉందో లేదో తెలియదు వాళ్ళకి, ప్లస్ ప్రెస్ మన పేపర్ ఉందో లేదో తెలియదు కానీ జోకింగ్ చేసుకుంటున్నారు అసలు వాళ్ళు. అది కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా ఉంటే అటు ఇటు తెలుసుకొని మాట్లాడితే మరీ మంచిది. మేము దాన్ని కూడా మీడియాలో రాయవద్దని చెప్పట్లేదు, రాయండి, నిజాలు తెలుసుకొని రాయండి, మేము దానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. అంతేగాని వ్యక్తిగతంగా మనం తీసుకెళ్ళి కొద్దిగా వేరే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడినా సరే దాన్ని పార్టీకి అంటగడుతున్నారు. అలాగే నిన్న విషయం కూడా నిన్న సమావేశం జరిగింది. ఏది మన విజయవాడలో మొగలరాజపురం పివి సిద్ధార్థలో సమావేశానికి వచ్చిన భానుగారి దృష్టిలో కూడా ఏదో ఒక చిన్న విషయం జరిగితే దాన్ని కూడా మీడియాల సమక్షంలో మాట్లాడద్దు అని చెప్పి ఏదో వారించినట్టు కూడా అది చెప్పారు. అది కూడా పద్ధతి కాదు. నేను మన ఇన్ఛార్జ్ గాంధీ గారు కూడా కారుకి భానుగారితో పాటు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక మాట కూడా వాళ్ళతో మాట్లాడి మేము అయినా సరే అది వ్యక్తిగతంగా పర్సనల్ తీసుకొని వాళ్ళు పేపర్లో కూడా పేపర్ అదే గ్రూపులో కూడా పెట్టడం చాలా తప్పు. ఏదైనా ఉంటే మనం కూర్చొని ఇటు తెలుసుకుని అటు తెలిసి ఏం జరిగిందో క్లారిటీగా రాయమని చెప్పి మనం చేసుకున్నాం. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం మేము చట్టపరంగా న్యాయపరంగా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నాయకులు హంద్రీ నీవా లైనింగ్ పనులు అడ్డుకుంటామంటున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే లైనింగ్ అవసరమన్నారు. మడకశిర చివరి ఆయకట్టుకు నీరు రావాలని 5 ఏళ్లలో హంద్రీ నీవా నుంచి ఒక్క చుక్క రాప్తాడుకు నీరు తీసుకురాలేదన్నారు. గత ప్రభుత్వంలో లైనింగ్ కోసం టెండర్ పిలిచి పనులు చేయలేదన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. లైనింగ్ పనులు చేస్తే అడ్డుకుంటాం, రైతులతో పోరాటం చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే ఖచ్చితంగా లైనింగ్ అనేది అవసరం. లైనింగ్ వల్ల వృధా అయ్యేటువంటి నీరుని ప్రతి చెరువుకి చేర్చే విధంగా లైనింగ్ ఉపయోగపడుతుంది. నీకు నిజంగా మీ ప్రాంత రైతుల పట్ల ప్రేమ ఉంటే లైనింగ్ చేసిన తర్వాత ప్రతి చెరువుకి నీరిచ్చేది చంద్రబాబు గారి ప్రభుత్వ లక్ష్యం. నీ చెరువులు, నీ నియోజకవర్గంలో చెరువులు నింపాలని అడగండి, కానీ ప్రతి గ్రామంలో ఉన్న చెరువుకి నీరు లభించడం వల్ల సాగునీరు కానీ తాగునీరుకి కానీ
ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు, రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. మడకశిర బ్రాంచ్ కెనాల్ చిట్ట చివరి ఆయకట్టు ఉమ్మడి జిల్లాలో లైనింగ్ లేకపోవడం వల్ల చివరనున్నటువంటి మా ఆయకట్లకి, మా చెరువులకి నీరు రావడం చాలా కష్టం. లైనింగ్ ఉంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం అన్ని చెరువులకి నీరు ఇవ్వాలి, ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలనే లక్ష్యం నెరవేరుతుంది. ఈ పనులు చేస్తే అడ్డుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నీటి చుక్కను కూడా హంద్రీనీవా ద్వారా తీసుకురాలేకపోయారు. లాస్ట్కి జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలేకపోయారు. ₹1 వర్క్ చేయలేకపోయారు. లైనింగ్ పనులు మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి దాదాపు 6,500 కోట్ల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది. అప్పట్లో కాంట్రాక్టర్లు ఒకరో ఇద్దరు వచ్చినట్టు గుర్తు, పనికి కూడా భూమి పూజ ఏదో చేసినట్టు గుర్తుంది. మీ మీద నమ్మకం లేక అవి చేయలే. అంటే మీ ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో లైనింగ్ పనులకు టెండర్లకు పిలిచారు? 2017లో ఉరవకొండలో రైతు దీక్ష ప్రాజెక్టుల కోసం దీక్ష చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు అధికారంలోకి వస్తా హంద్రీనీవాని పూర్తి చేసి ప్రతి చెరువుకి నీరు ఇస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. హంద్రీనీవాను పూర్తి చేయడం ఏమో కానీ కనీసం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి స్థాయిలో సందర్శించినటువంటి పాపం లేదు. సాగునీటి వ్యవస్థని, ప్రాజెక్టులని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ, నీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఎంత ఆయకట్టు ఉంది, నీ నియోజకవర్గానికి ఎంత నీరు కావాలి అనేది నువ్వు మీ స్థానిక శాసనసభ్యురాలు కానీ, అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ విన్నవించు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచే విధంగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు నగరంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. 5 వార్డుల్లో 2,42,00,000తో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి, నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. స్టేట్ ఎంత అభివృద్ధి అవుతుందో మీరు చూసింటారు లాస్ట్ 8 నెలల్లో. అలాగే కర్నూలు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం జరిగింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అన్నీ నా శాఖదే కాదండి, ఇక్కడ వచ్చి అన్నీ చూడాల్సిందే. కాబట్టి దాదాపు లాస్ట్ 6 months 8 months నుంచి మా వేరియస్ క్యాడర్ అనుకోండి, కార్పొరేటర్లు అనుకోండి, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలించి ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 6 ప్లేసెస్లో 2.5 కోటితో వర్క్స్ జరుగుతాయి. ఇది వచ్చి 1 month నుంచి వితిన్ 3 monthsలో అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి పనులు ఆల్రెడీ చూస్తున్నారు. దాదాపు స్టేట్లో అయితే 6.5 లక్షల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. కర్నూలుకు కూడా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ అనుకోండి, లేదంటే మొబిలిటీ వ్యాలీ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అది ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే పాసిబుల్. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు చేసేదానికి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే నేను దగ్గరలో చూస్తుంటా ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎంత హారిబుల్ ఉందో నాకు తెలుసు. బట్ అయినా కూడా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం చంద్రబాబు గారికి ఉంది. దాన్ని అమలు చేసే దాంట్లో మేము ఉన్నాము. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటపాటలతో సందడి చేసిన కార్యకర్తలు. వైసీపీ పాలనలో ఏపీలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచేశారన్న మంత్రి నారాయణ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘనంగా ప్రారంభమైన జల్లికట్టు ఉత్సవాలు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరో మంచు మనోజ్.
నెల్లూరు ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.